ఓకే, 4 మార్క్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దాట్ లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్ ఆర్ ఈక్వల్. ప్రూవ్ దాట్ ద లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. తెలుగు మీడియం క్వశ్చన్ వచ్చి, వృత్తానికి బాహ్య బిందువు గుండా గీయబడిన స్పర్శ రేఖల పొడవు సమానమని నిరూపించండి అన్నాడు. సో దీని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఒక సర్కిల్, ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకోవాలి. చిత్తుపటం, ఒక సర్కిల్ ఉంది, దీని రేడియస్ 6 రేడియస్తో ఒక సర్కిల్ ఉందనుకోండి. దీనికి బాహ్య బిందువు వచ్చి, అంటే ఎక్స్టర్నల్ పాయింట్ పి వచ్చి బయట ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి. ఈ పాయింట్ నుంచి స్పర్శ రేఖలు గీద్దాం. అంటే స్పర్శ రేఖలు ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. సో ఇది ఎక్స్టర్నల్ పాయింట్ పి అవుతుంది. సో ఇది సర్కిల్కి ఏ దగ్గర టచ్ అవుద్ది అనుకోండి, కింద భాగంలో బి దగ్గర టచ్ అవుద్దని అనుకోండి. నేను వర్కింగ్ వచ్చి మీకు చెప్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చి సి అనుకోండి, దీన్ని ఏ, ఇది బి. మనకు తెలిసింది ఏంటంటే ఈ టాంజెంట్ రేడియస్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. వ్యాసార్థముకి స్పర్శ రేఖకి మధ్య గల కోణము 90 degrees ఉంటుంది. లంబ కోణం చేస్తుంది, రైట్ యాంగిల్. సో ఈ రెండు కలపండి, సిపి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాను, తర్వాత తెలుగు మీడియంలో చెప్తాను. ఓకేనా? ఓకే. Let the triangle with center C and P be the external point of the circle. Okay, then PA comma PB are the tangents of the circle. ఓకే, ఫస్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఈ వర్కింగ్ చెప్తాను, నెక్స్ట్ తెలుగు మీడియంలో వర్కింగ్ చెప్తాను, లాస్ట్లో ప్రూఫ్ కంబైన్డ్గా చెప్పేస్తాను. ఓకేనా? మళ్ళీ 2 సార్లు ప్రూఫ్ రాయడం టైం వేస్ట్ కదా. ఓకే, P and PB are the tangents of the circle and CA comma CB are the radius of the circle. That is equal to, assume CA is equal to CB is equal to radius R. ఎందుకంటే రేడియస్ ఈక్వల్గానే ఉంటుంది సర్కిల్లో. సిఏ నుంచి సిబి నుంచి అది ఏ పాయింట్కైనా రేడియస్ సెంటర్ నుంచి ఈక్వల్గానే ఉంటుంది. సో సిఏ ఈక్వల్ టు సిబి ఈక్వల్ టు ఆర్ అనే రేడియస్ని నేను ఎస్యూమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వీ హ్యావ్ టు ప్రూవ్ దాట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అని ప్రూవ్ చేయాలి, ఎందుకంటే పిఏ అండ్ పీబీ ఆర్ ద టాంజెంట్స్ కాబట్టి. ఓకే, సో దీనికి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది రాయండి ఇక్కడ వరకు. తెలుగు మీడియం వాళ్ళు వచ్చి ఏం రాస్తారంటే, ఫర్ తెలుగు సి వృత్తం యొక్క కేంద్రం అనుకునము. నెక్స్ట్ వచ్చి పిఏ కామా పీబీ మరియు పి బాహ్య బిందువు. పీబీలు స్పర్శ రేఖలు అగును. CA is equal to CB is equal to R వ్యాసార్థం. ఇప్పుడు ప్రూఫ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రూఫ్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి కూడా ప్రూఫ్ ఒకటే ఉంటుంది. సో
from triangle APC. Okay, APC. Angle A is equal to 90 degrees, CA is equal to R degrees, and CP is the line. From triangle APC, next from triangle PCB. So triangle BPC, angle B is equal to 90 degrees, angle CB is equal to R degrees, CP is common line here. ఈ ట్రయాంగిల్లో కూడా CP కామన్ లైన్ చూడండి ఒకసారి. ఇక్కడ 90 డిగ్రీస్ ఫస్ట్ ట్రయాంగిల్లోకి వచ్చేసరికి యాంగిల్ ఏ 90 డిగ్రీస్, ఇది ఆర్, ఇది ఆరే ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో నెక్స్ట్ ఈ లైన్ వచ్చి కామన్ లైన్. CP is the కామన్ లైన్ ఫర్ both the triangles. సో తెలుగు మీడియం వాళ్ళు సేమ్ ఇక్కడ వరకు రాసి దీన్ని ఈ CP అనేది రెండు త్రిభుజాలకి ఏకైక రేఖ ఖండం. సో తెలుగు మీడియం వాళ్ళు ఇది రాయండి. ఓకే, ఇప్పుడు వచ్చి వన్ యాంగిల్ రెండు సైడ్స్ ఈక్వల్, సైడ్ యాంగిల్ సైడ్ రూల్, సైడ్ యాంగిల్ సైడ్ యాజ్ పర్ సైడ్ యాంగిల్ రూల్. Triangle APC is congruent to triangle BPC, then sides and adjacent sides and angles are equal. So AC is equal to CB, next వచ్చి CP is equal to CP, AP is equal to BP. AP is equal to BP అని ప్రూవ్ చేసామంటే PA is equal to PB. సో తెలుగు మీడియం వాళ్ళు ఆన్సర్ ఏం రాస్తారంటే చూడండి, ఒక కోణము ఒక సైడు ఇంకో సైడు ఈక్వల్ అయ్యాయి. సో భూ నియమం ప్రకారం ఈ త్రిభుజము వచ్చి సర్వసమానాలు. ట్రయాంగిల్ CAP ఈజ్ ఐడెంటిటీ ఈక్వల్ టు ట్రయాంగిల్ CBP. సో అనురూప భుజాలు మరియు అనురూప కోణాలు సర్వసమాన త్రిభుజాలకు సమానం. సో ఏవేవి అనురూప భుజాలు ఇక్కడ? CAకి CB అనురూప భుజం. సో CA ఈజ్ ఈక్వల్ టు CB. నెక్స్ట్ CPకి అనురూప భుజం ఏమవుతుంది? CP అవుతుంది. సో CP ఈజ్ ఈక్వల్ టు CP. ఫైనల్గా మనకి APకి BP అనేది అనురూప భుజం. సో PA ఈజ్ ఈక్వల్ టు PB. PA ఈజ్ ఈక్వల్ టు PB అనేది మనకి నిరూపించబడింది. సో ఇక్కడ ఏం నిరూపించబడింది? వృత్తానికి గీసిన స్పర్శరేఖల పొడవు సమానం. So PA is equal to PB, therefore length of tangents drawn to the circle from external point are equal.
అని ప్రూవ్ చేసాం. ఓకే, దీనికి ఇంకో విధంగా కూడా ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా సింపుల్. అది మనము ఇది కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి చేసాము. ఇంకో ప్రూఫ్ వచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి చేయొచ్చు. సో నేను ఆ ప్రూఫ్ ఇక్కడ చెప్తాను. ఇక్కడ వరకు రాస్తే చాలు. ఇది సెకండ్ మెథడ్లో ఎలా చేయాలో నేను చెప్తా చూడండి. ఓకే, సో సెకండ్ మెథడ్ వచ్చి ఒక సర్కిల్ ఇచ్చాడు, దానికి ఎక్స్టర్నల్ పాయింట్ P అన్నాడు, ఇది C. ఎప్పుడు కూడా మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ACP అప్లై పైథాగరస్ థీరం. హైపోటెన్యూస్ ఏమవుతుంది? రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది. సో PC² = CA² ప్లస్ AP². సో మనకి CA వాల్యూ 6, ఇది 6 రేడియస్ కాబట్టి. సో PC² = R² ప్లస్ AP². సో AP² = PC² మైనస్ R². ఓకే, ఇది ఒకటో ఈక్వేషన్ అనుకోండి. ఇది ఈక్వేషన్ 1 అనండి. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ BCP, ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏమవుతుంది? అప్లై పైథాగరస్ థీరం ఏమవుతుంది? దీనికి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఇది. PC² = సైడ్ స్క్వేర్ BC² ప్లస్ సైడ్ స్క్వేర్ BP². సో PC² = R² ప్లస్ BP² ఫ్రమ్ 1 and 2. సో ఇక్కడ PC², ఇక్కడ PC². సో LHS ఈక్వల్ అయినప్పుడు RHS ఈక్వల్. సో R² ప్లస్ AP² = R² ప్లస్ BP². R² పోయింది. AP² = BP², దట్ ఈజ్ AP = BP. సో AP అండ్ BP ఆర్ ద టాంజెంట్స్. సో ఇది కూడా ప్రూఫ్, ఇలా కూడా చేయొచ్చు. ఓకే.